పత్రిక 1వ అధ్యాయం 8, 9, 10 వచనాల్ని మనం ధ్యానం చేసుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. చాలు, మనం 1 నుండి లేదా 3 నుండి 7 వచనాల వరకు గడిచిన 2 వారాలు మనం ధ్యానం చేశాం. ఇందులో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అంటే కుమారులము, కుమారత్వం, దేవుడు మనల్ని కుమారులుగా చేశాడు అన్న విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. తర్వాత 7వ వచనంలో మనం చదువుతున్నాము, ఎలా మనల్ని కుమారులుగా చేశాడు అని అంటే ఆయన ప్రియుడైన యేసుక్రీస్తు రక్తము వలన మనలను విమోచించి, అంటే మన పాపములకు క్షమాపణ కలుగ చేసి మనల్ని కుమారులుగా చేసేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళిన తరువాత మనమందరం ఎవరిలాగా కనబడతాం చెప్తారా? ఎవరిలాగా కనబడతాం? అఫ్కోర్స్ మన రూపం మనకే ఉండొచ్చేమో, కానీ పరలోకంలో తన కుమారుడైన యేసుక్రీస్తు, ఒకవేళ మనం కూడా అలాగే ఉంటాం అని అనుకోవటానికి అవకాశం 100కు 100% ఉంది. ఎలాగనంటే గనక యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన పునరుత్థాన శరీరముతో 40 రోజులు ఈ భూమి మీద సంచరించినట్టుగా చూస్తాం. ఈ 40 రోజులు ఆయన ఏ పునరుత్థాన శరీరముతో అయితే తిరుగుతూ ఉన్నాడో అదే పునరుత్థాన శరీరాన్ని మనం కూడా ఒక రోజున ధరించుకొని పరలోకంలో ఉండబోతూ ఉన్నాం. పిల్లరా, ఇప్పుడు పరలోకంలో 2 లైన్లు ఉన్నాయని అనుకుంటే, ఊరికనే అది లాస్ట్ వీక్ చెప్పాను, అయినా మళ్ళీ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. 2 లైన్లు ఉన్నాయనుకుంటే, ఒక లైన్లో మనమందరం ఉన్నాం, ఇంకొక లైన్లో ఆయన కుమారుడని యేసుక్రీస్తు ఉన్నాడు. ఒకవేళ మనలో ఒకళ్ళు ప్రభువా నీకు ఆయన అంటే ఇష్టమా మేమంటే ఇష్టమా అని అడిగితే దేవుడు ఏమంటాడో తెలుసా? క్వశ్చనే రాంగ్ అంటాడు. ఎందుకనంటే కనుక మనందరినీ ఒక లైన్లో చేర్చేస్తాడు. ఆ లైన్లో మొదట యేసుక్రీస్తుంటాడు, దాని తరువాత ఆయన కుమారులమైన మనమందరము అదే వరుసలో ఉంటాం. లైన్ ఒకటే. లైన్లో వెనక ముందు మరి ఎవరుంటారు? మనకి చాలా ప్రశ్నలు వస్తుంటాయి కదా. ముందు నేనే ఉండాలి, ఆయనకు కుడి వైపున ఎడం వైపున మేమిద్దరమే ఉండాలి అని ఒక తల్లి అడిగింది కదా. అర్థమవుతుందా? ఒక తల్లి అడిగింది, యేసు ప్రభువు పక్కన కుడివైపున ఎడం వైపున అటు ఇటు కూర్చుంటే గొప్ప అని అనుకున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? పరలోకంలో అందరూ గొప్పే అని చెప్పేసింది, అందరూ సమానమే అని బైబిల్ చెప్పేసింది. ఇవి అర్థం కాక మనం గొప్ప, ఇంకా ఈ లైన్లో నేను ముందుంటానా వెనకుంటేనేమో తక్కువ, లేదు వరసలో ఉంటాం. అంటే ఎవరు ముందు బాక్స్లోకి వెళ్తే వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. ఒకవేళ ముందు ఉండాలనుకుంటే మీరు ఏం చేయాలి? 6-4 బాక్స్లోకి తొందరగా వెళ్ళిపోవాలి. అప్పుడు ముందు వరుసలో ఉంటారు. సో వరుస మనం ఇక్కడ భూమిని విడిచిపెట్టిన దాన్ని బట్టి కానీ, స్థానాలని బట్టి ఎంత మాత్రము, స్థాయిలను బట్టి ఎంత మాత్రం కాదు, పరలోకంలో మనమందరము దేవుని యొక్క కుమారుల్లో పెద్దోడు చిన్నోడిక లేవు, అందరము ఒక్కటే. అయితే ఒక్కటే తేడా, బహుమానంలో మాత్రమే తేడా ఉంటుంది. ఆ బహుమానాన్ని తీసుకున్న పరలోకంలో మాత్రం అందరము
సమానమే. ఇది దేవుని ప్రేమ. అందుకే దేవుడు స్టిల్ ఈ రోజుకి మోషేను ప్రేమించినట్టుగానే, ఆ మాటకొస్తే ఈ క్రొత్త నిబంధనలో తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమించినట్టుగానే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ పుల్లరా! అది దేవుడు మనకు కుమారులుగా చేసుకొని ఇచ్చాడు అని చూసాం. ఇప్పుడు 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. ఆగండి. ఈ కుమారులు అంటే నేను కుమారుణ్ణి, మనమందరం కుమారులము అన్న విషయాన్ని దేవుడు మనకి ఎప్పుడు బయలుపరిచాడు? ఇది జరిగిందేమో 2000 సంవత్సరాల క్రితం. దీనికోసం సంకల్పించింది ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తమేమో జగత్తు పునాది వెయ్యబడక ముందే అన్న విషయాన్ని చూసాం. దానికోసం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి, ఆయన తన రక్తాన్ని చిందించి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు 2000 సంవత్సరాల తరువాత, లేకపోతే 1900 సంవత్సరాల తరువాత, అప్పుడు మనము ఓకేనండి, కాలము సంపూర్ణమైనప్పుడు అంటే మన సమయం ఎప్పుడైతే రావాలని దేవుడు నిర్ణయించాడో రక్షింపబడటానికి, ఆ కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. ఆగండి. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా రక్షింపబడ్డాం. ఇదంతా మన జీవితాల్లో జరగవలసిన ఏర్పాటు. మన జీవితాల్లో జరగవలసిన ఏర్పాటు. నేను ఏ ఊరిలో పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ స్థాయిలో పుట్టాలి, ఏ రోజున నేను రక్షింపబడాలి, ఏ వయసున నేను రక్షింపబడాలి, అన్నీ దేవుని ఏర్పాటులో ఉన్న విషయం. జరగవలసిన ఏర్పాటును బట్టి అన్న విషయాన్ని స్పష్టంగా చదువుతున్నా. కాలం సంపూర్ణమైనప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఎలా జరగాలో అలాగ దేవుడు దాన్ని జరిగించాడు అన్న విషయాన్ని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తే కొన్ని సందర్భాలలో సంవత్సరాల తరబడి చెప్పుంటారు మనకి. అర్థమవుతుందండి? మన కోసం కన్నీరు కార్చి, అఫ్కోర్స్ అందరి విషయంలో కాదు, తల్లిదండ్రుల విషయంలోనో ఇంకెవరి విషయంలోనో, తల్లిదండ్రుల్లో ఇంకెవరో ప్రార్థన చేసి ఉంటారు. అర్థమవుతుందండి? దేవుడు యేసుక్రీస్తు అని క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, అన్యుల కుటుంబంలో పుట్టిన, తేడా లేకుండా ఇద్దరం బ్రతికే ఉంటాం. సడన్గా ఒకరోజు ఏం జరిగిందో తెలియదు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించేశాం. కొంతమంది జీవితాల్లో సాక్ష్యం పెద్దగా ఉంటుంది, కొంతమంది జీవితాల్లో సాక్ష్యము ఉండదు. అర్థమవుతుందండి? ఉండదు. ఇంకొంతమంది జీవితాల్లో సాక్ష్యం అని అంటే కనుక ఏదో జరిగింది, ఇంకొంతమంది జీవితాల్లో ఒక అద్భుతం జరిగింది, ఇంకొంతమంది జీవితాల్లో ఆయన మాట్లాడాడు, ఇంకొంతమంది జీవితాల్లో ఒకలాగా, ఒక్కొక్కరు జీవితంలో ఒకలాగా జరగవలసిన ఏర్పాటును బట్టి. ఎప్పుడు జరగాలో అప్పుడు. కొంతమంది జీవితాల్లో 15 సంవత్సరాలకు 17, 19, 25, 30, 40, 50 సంవత్సరాలు ఏదైనా కావచ్చు. ఇదంతా కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. పిల్లరా, ఒకవేళ ఈ ఏర్పాటులో మనం లేము అని అనుకుందాం, ఉంటేనే ఇక్కడ ఉన్నాం. అఫ్కోర్స్ మన కుటుంబ సభ్యులు చాలామంది ఏర్పాటులో లేకపోయి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు ఏం కోల్పోయారో తెలుసా? ఏం కోల్పోయారు చెప్తారా? ఏం కోల్పోయారు? పరలోకం అని అనకండి, పరలోకం కాదు కోల్పోయింది, తన కుమారుడితో సమానమైన హక్కును కోల్పోయాం. దత్తపుత్రత్వాన్ని కోల్పోయారు, కుమారత్వాన్ని కోల్పోయారు. పరలోకం కాదండి, కుమారులుగా భూమి మీద పిలిచిన తర్వాత మనల్ని తీసుకొని వెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాడు. అర్థమవుతుందండి? కుమారులుగా ఇక్కడ కొన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత పరలోకం వచ్చింది. ఓకే, అసలు ఆ పరలోకం వచ్చిందే ఎవరి కోసమో తెలుసా? కుమారుల కోసం. ఆయన కుమారుల కోసం దేవుడు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని తీసుకొస్తున్నాడన్న విషయాన్ని ప్రకటన గ్రంథంలో చూస్తాం. సో ఇదంతా దేని ఆధిక్యత అని అంటే కనుక కుమారత్వం అనే ఆధిక్యత. సో మనం దేవునికి
కుమారులము. ఆయన మనకు తండ్రి అన్న విషయం అర్థం. అది కోల్పోయారు. అది కోల్పోతే ఆటోమేటిక్గా ఏం కూడా కోల్పోతారు? పరలోకం కూడా కోల్పోతారు. పిల్లరా, ఈ విషయం మనకు అర్థం అవ్వాలి, జ్ఞాపకం ఉండాలి. అందుకు మనం సువార్త ప్రకటించాలి. అందుకు మనం అనేక మందికి యేసును గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన చేసిన విమోచన కార్యాన్ని గురించి మనము అనేక మందికి వివరించే వ్యక్తులుగా ఉండాలి. చాలా సందర్భాలలో మనం సువార్త ప్రకటించట్లేదేమో. దయచేసి జ్ఞాపకం ఉంచుకుందాం, సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. అఫ్కోర్స్ నేను మిమ్మల్ని సువార్త కూడిక అట్లా చెప్పట్లేదు, వ్యక్తిగత సువార్త పరిచర్య. ఓకే, నెక్స్ట్ మాటను చదువుదాం. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, దీన్ని మర్మము అంటున్నాడు. ఓకేనండి, దీన్ని మర్మము అంటున్నాడు. ఏంటిది ఆ మర్మం? మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక ముందే చేసేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. దానికి యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం పంపించాడు. ఆయన రక్తం వలన విమోచన వలన మనను కుమారులుగా చేసుకోవాలని, ఇదంతా ఆయన జగత్తు పునాది వేయబడక ముందే తీసుకున్న నిర్ణయం అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది మర్మం. ఎప్పటి వరకు? కాలము సంపూర్ణమై జరగవలసిన ఏర్పాటును బట్టి జరిగేంత వరకు అది మనకు మర్మంగానే ఉండింది. దాని తరువాత ఆ మర్మం బయలుపడిపోయింది. బైబిల్ గ్రంథంలో మర్మంగా ఉన్న విషయాలు ఏమేమి ఉంటో తెలుసా? చెప్తారా? ఒకటి ఒక వ్యక్తి యొక్క రక్షణ మర్మం. 2 సంఘము మర్మము. 3 వివాహము మర్మం. ఈ 3 తప్పితే ఇక మర్మాలు ఏమీ లేవు బైబిల్లో. ఆ 3 ఇదే ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూస్తాం. 3వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదనే సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా, క్రీస్తు మర్మం ఏంటి అనేది మనం ఈ మర్మమేదనగా అని 6వ వచనంలో చూస్తాం. క్షమించాలి, 3 మర్మాలు ఉన్నాయి. మొదటి మర్మము మన రక్షణ. అర్థమవుతుందండి? మన రక్షణ. నిన్నటి వరకు పౌలుని గురించి కొన్ని రోజుల క్రితం ఏమనుకున్నారనంటే, బైబిల్లో ఉన్న పౌలు, ఈ ఎఫ్ఎస్సి పత్రిక రాసిన పౌలుని గురించి, అతడు అనేక మందిని హింసించి యూదులు, క్రైస్తవులుగా మారిన యూదుల్ని చంపేయటానికి ఒక పత్రం తెచ్చుకొని, గవర్నమెంట్ నుంచి అధికారం తెచ్చుకొని చంపేద్దామని అనుకున్నాడు. సడన్గా ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇప్పుడు పౌలు వచ్చి ఒక చోట నిలబడగానే పౌలుని చూసి అందరూ ఏమనుకున్నారో తెలుసా? వీడు చంపేయటానికి వచ్చేసాడు మనల్ని అని అనుకున్నారు. అప్పుడు పౌలు అంటాడు, లేదు, నేను ఆల్రెడీ రక్షింపబడ్డా, దేవుడు నాతో మాట్లాడాడు. అయినా కానీ అంత ఈజీగా ఏమీ పౌల్ని నమ్మల. ఎందుకనంటే అతని మార్పును గురించి ఎవరికి తెలియదు కాబట్టి. అంటే దేవుని రక్షణ అసలు ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో ఎవ్వరికీ అసలు తెలియదు. దాన్నే మర్మము అని అన్నారు. 2వ మర్మము మనం చదువుతున్న 3వ అధ్యాయం 3వ వచనం 6వ వచనంలో మనం చదివితే కనుక, ఈ మర్మం ఏంటంటే యూదులు అన్యులు అందరూ అన్నింటిలో సమానమే. 3వ మర్మాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తాం. ఈ హేతువు చేత 32వ వచనం చదువుదాం అక్క. ఈ మర్మము గొప్పది, వివాహము అది గొప్పది. ఎవరు ఎందుకు కలుస్తారో, ఎలా కలుస్తారో, ఆ ప్రేమ ఎలా ఏర్పడుతుందో ఏమి ఎవరికి తెలియనే. ఈ 3 విషయాలు తప్పితే బైబిల్ గ్రంథంలో ఇక మర్మంగా ఉన్న విషయాలు ఏమీ లేవు. ఓకేనండి? కాబట్టి మర్మము అని అన్నప్పుడు, ఒకవేళ ఎవరైనా మీకు చెప్తుంటే, నాకు ఒక మర్మాన్ని దేవుడు చెప్పాడు అని అంటే, అది అబద్ధం, నమ్మొద్దు. అర్థమవుతుందా?
నాకు ఒక మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు అని అంటే అది అబద్ధం, నమ్మొద్దు. మర్మాలన్నీ బయలుపడిపోయినాయి. ఎఫెసీ పత్రికలో వాటిని స్పష్టం చేసేసాడు. అవి ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన విషయాలు. ఇక వాటికి సంబంధించిన మర్మాలు ఏమీ ఇంకా బైబిల్ గ్రంథంలో లేవు, అన్నీ దేవుడు బయలుపరిచేశాడు. ఓకే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ మర్మాన్ని దేవుడు మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు. మనకేం కలగాలంటే ఇప్పుడు సంపూర్ణమైన జ్ఞానము వివేచన మనకు కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాను. దేవుడు ఇంతకుముందు మన పట్ల చూపిన కృపని ఇప్పుడు విస్తరింపచేశాడంట. దేనికోసం విస్తరింపచేశాడు? సంపూర్ణ జ్ఞానము వివేచన మనకు కలగాలి. దేని గురించిన సంపూర్ణ జ్ఞానం వివేచన మనకు కలగాలి? మనము దేవుని కుమారులము అన్న విషయం. ఇప్పుడు ఆగి ఇక్కడ నేను కొద్దిసేపు కొన్ని విషయాలు వివరించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా విందాం. చాలా సందర్భాల్లో మనం మన పిల్లలకి ఏం చెప్తామో తెలుసా? అరే అసలు ఏమనుకుంటున్నావు, మా పరువు తీసేస్తున్నావు. అర్థమవుతుందండి? అసలు నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? అసలు ఇది మనకి తగిన పనేనా అని అంట. ఇప్పుడు మనం కూడా అదే. ఎందుకో తెలుసా? మనం ఎవరమో తెలుసా? ఇప్పుడు దేవుని కుమారులం. పరలోకంలో ఉన్న దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగో మనము కూడా అంతే అన్న విషయం స్పష్టంగా అర్థం కావాలి. పిల్లరా, యేసుక్రీస్తు గురించి పరలోకంలో తండ్రి రెండు సార్లు మాట్లాడాడు. ఆయన గురించి 2 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. ఆ 2 సాక్ష్యాలు మనం చదివితే కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాటను చదువుతాం, 11వ వచనంలో. ఇంకా మనం ఎక్కడ చదువుతామంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. 12వ వచనం చదువుదాం అక్క. పదమూడవ వచనం. ఆ సమయమున యోహాను చేత పొందుటకు వచ్చెను. 17వ వచనం చదువుదాం అక్క. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చాలండి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తుని గురించి పరలోకంలోని దేవుడిస్తున్న సాక్ష్యం. ఈయన ఎవరంట? ఈయన నా ప్రియ కుమారుడు. ఆగండి. ఒకవేళ పరలోకంలో దేవుడు యేసుక్రీస్తుని గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా మాట్లాడతాడో. ఈయన నా ప్రియ కుమారుడు అంటే ఒకసారి కరువులో ఉన్న వాళ్ళకి, ఏమనుకోకండి, జస్ట్ మీకు అర్థం కావటానికి, కరువులో ఉన్న వాళ్ళకి భోజనం పెడితే అర్థమవుతుందండి, ఎలా తినేస్తారో అలాగే కుమారుడు గురించి మాట్లాడే అవకాశం తండ్రికి ఇస్తే ఆయన తన కుమారుని గురించి అలాగే మాట్లాడేస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అది, ఈయన ఇది అని చెప్పేసేస్తాడు. ఒక్క నిమిషం ఆగుదాం. ఒకవేళ మన గురించి మాట్లాడాల్సిన అవకాశం దేవుడు తీసుకోవాలనంటే మన గురించి అలాగే మాట్లాడతాడా? ఎవరు స్థానం ఇచ్చాడు మనకి? కుమారుడిని స్థానం ఇచ్చేశాడు. మనం అడిగామా? అది ఆయన చిత్తం, అది ఆయన ఇష్టమయ్యింది. మీరు అనొచ్చు ఏమని, ఎవరిమ్మన్నారు? ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకిలాగా బతకమంటాం ఏంటి? ఆయన అంటే యేసుప్రభు బతికాడు, ఇవన్నీ నాకెక్కడవుతాయి అని అంటారా? లేదు పిల్లరా, ఆ సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకు ఇస్తున్నాడు, ఆ శక్తిని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలనంటే కనుక నన్ను ఒక్కటి అంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం ఏదో సాధించాలని అనుకుంటాము, అది సాధించటానికి
రోజంతా కష్టపడుతుంటాం. ఇప్పుడు మనం సాధించాల్సింది ఏమీ లేదు, అన్నీ సాధించి ఇచ్చేశాడు మనకి, కుమారులుగా ఆయనే చేసేసాడు. అయితే ఇప్పుడు కుమారుణ్ణి అన్న పదం, నేను దేవుని కుమారుణ్ణి అన్న పదం నన్ను ఈ లోకంలో బ్రతికింప చెయ్యాలి. ఈ లోకంలో ఆయన కొరకు, ఆయనకులాగా నేను బ్రతికేటట్లుగా నన్ను బలవంతము చెయ్యాలి. నన్ను బలవంతం చేయాల్సిన పదం ఏంటో తెలుసా? కుమారుడు అనే పదం నన్ను బలవంతం చేయాలి. పిల్లలు అర్థమవుతుందా? చాలా సందర్భాల్లో అరే మనమేంటి మనం చేసే ప్రతిదీ ఇలాగే మాట్లాడతాం. ఇప్పుడు నాకు జ్ఞాపకం ఉండాల్సింది, నేను మాట్లాడుతున్న ప్రతి మాట, నేను చేస్తున్న ప్రతి పని, నేను ప్రవర్తిస్తున్న ప్రతి తీరు, నేను ఏమి ఆలోచించి చేయాలో తెలుసా? నేను పరలోకంలో దేవుని కుమారుణ్ణి, ఇది నాకు సరిపడిందేనా? పిల్లలు అర్థమవుతుందా? అది నన్ను బలవంతం చెయ్యలేకపోతే మిగతా అవన్నీ కలలే. పగటి కలలు బాగా కంటుంటాం, ఒక్కటి కూడా నెరవేర్పులోకి రాదు. ఓకేనండి, ఒక్కటి కూడా రాదు. కానీ కలలు కంటం ఎప్పుడైతే ఆపేసి జీవించటం మొదలు పెడతామో అప్పుడు దాన్ని నెరవేర్పును చూస్తాం. పిల్లరా, ఇప్పుడు నేను ఎప్పుడు ఏం చెప్పుకోవాలో తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి. ఓకే, మీకు ఇది అర్థం కావటానికి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక వాస్తవ సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒక ఆయన్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. వాస్తవానికి దత్తత తీసుకోబడిన వ్యక్తికి ఏ విషయాలు తెలియదు. తీసుకున్న ఆయనకి తెలుసు అంతే, నేను దత్తత తీసుకున్నాను, ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, ఇతన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. అనాథ శరణంలో ఉండి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కారులో కూర్చొని పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తున్నాడు. అర్థమవుతుందండి? బిల్డింగ్స్ చూస్తున్నాడు, అబ్బా ఎంత బాగున్నాయో అనుకుంటున్నాడు. ముందు ఫస్ట్ కారు చూడగానే కారు చూసి ఆశ్చర్యపోయాడు, ఎంత బాగుందో కారు, ఎప్పుడు నా లైఫ్లో నేను ఈ కారులో కూర్చోలేదని అనుకున్నాడు. కూర్చున్నాడు, బిల్డింగ్స్ వస్తున్నాడు, చాలా చోట్ల ఆగినప్పుడల్లా ఏదో తినాలనిపించింది, ఇవన్నీ నేను తినేయాలనుకున్నాడు. బహుశా అతను ఏమనుకుంటున్నా అంటే ఈ ఒక్కరోజేనేమో. చివరికి ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వచ్చారు. అక్కడ కారు ఆగింది, కారు గేట్ తీశారు, కారు లోపలికి వెళ్ళిపోయింది, అందులోకి వెళ్ళారు. ఈయనకేమీ అర్థం కావట్లా. బహుశా ఇంకొక థాట్ వచ్చింది, కారులో ఉన్నంతసేపు ఈ ఒక్కరోజు తిప్పుతున్నారేమో అనుకున్నారు. ఇంటి బంగ్లాలోకి వెళ్ళిపోయేటప్పుడు అనుకున్నాడు, అంటే నన్ను ఏమన్నా పని మనిషిగా పెట్టుకున్నారేమో అని అనుకున్నారు. అర్థమవుతుందండి? ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇతన్ని ఇంట్లో ఉన్న పనులందరికీ పరిచయం చేస్తున్నాడు. తన ఇంటి పేరు అతనికి పెట్టాడు. ఇక మీదట ఈ ఇంట్లో నేనెలాగో ఈయన కూడా అంతే అని చెప్పాడు. ఆయన ఏం చెబితే అది చేయండి అని చెప్తున్నాడు. ఇవన్నీ వింటున్నప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. పిల్లలు అర్థమవుతుందా? ఒకవేళ నిజంగా మనకు కూడా అలాంటిది అనాథ శరణాలయంలో ఉంటే తీసుకొస్తే అర్థమవుతుంది ఆ ఫీలింగ్ అన్న అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ ఇది అర్థం కావాలి ఖచ్చితంగా. అదేంటో తెలుసా? నేను ఇక మీదట పరలోకంలో ఉన్న దేవునికి నేను ఎవరిని? కుమారుణ్ణి. ఆ కుమారుడు అన్న ఒక్క పదం మనల్ని లోకంలో దేవుని కోసం బ్రతికింప చేయాలి. ఇప్పుడు చదువుదాం ఒకసారి 6వ వచనం చివరి భాగాన్ని మనం చదువుదాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత మనలను క్రీస్తులో మనలను అసలు ఎందుకు ఏర్పరచుకున్నాడంట? కుమారులుగా ఏర్పరచుకున్నాడు. కానీ ఎందుకు అనంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండవలెనని అని చదువుతున్నాం. ఇప్పుడు ఆగుదాం. ఇప్పుడు కుమారుణ్ణి నేను అని నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఇప్పుడు ఆ కుమారుడు అన్న పదం నన్ను బలవంతం చేయాలి. దేనికోసమో తెలుసా? పరిశుద్ధంగా నిర్దోషంగా నేను బ్రతకటానికి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఏ దోషము ఆయనలో లేదు అన్న విషయాన్ని స్పష్టంగా మనం చదువుతాం. పిల్లరా, ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం ఎంతమందిమి పరిశుద్ధత లేకుండా, నిర్దోషము లేకుండా
అంటే మన లోపల ఏ దోషము లేకుండా బ్రతకగలుగుతున్నాం. కుమారుడు ఎలా బ్రతికాడో మనం కూడా అలాగే బ్రతకాలి. అసలు దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించాడు కుమారులుగా అని చూస్తున్నాం. ఎందుకోసం నిర్ణయించావయ్యా అని అంటే కనుక ప్రభు అంటున్నాడు, నువ్వు కూడా యేసుక్రీస్తు లాగానే బ్రతకాలి. నువ్వు కూడా యేసుక్రీస్తు లాగానే బ్రతకాలి, నా కుమారుడికి లాగానే బ్రతకాలి. ఇప్పుడు అనుకుందాం, దేవుని యొక్క గుణాలన్నీ మనం ఒకవేళ మీరు దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పమంటే కనుక చాలా విషయాలు చెప్తారు. కానీ ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రతిరోజు మీరు ఏం తెలుసుకోవాలో తెలుసా? దేవుని గుణగణాలు తెలుసుకోవాలి. ఎందుకు? ఇక మీద నేను బ్రతకాల్సింది అలాగే కాబట్టి, దేవుని గుణగణాలులా కలిగి నేను బ్రతకాలి కాబట్టి. సంఘానికి అద్భుతాలు చాలా ఇష్టం, కానీ సంఘానికి క్రీస్తులాగా బ్రతకటం ఇష్టం లేదు. ఎందుకంటే అది కష్టం కాబట్టి. అర్థమవుతుందండి? ఇది ఎందుకు ఇష్టమో తెలుసా? ఈ గొప్పగా మనల్ని నిలబెడతాయి కాబట్టి. అర్థమవుతుంది? అవి ఇన్స్టెంట్లో జరిగిపోతాయి, కానీ ఇది నేను కష్టపడి బ్రతకాలి. పిల్లరా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మళ్ళీ ఒక కొటేషన్ నేను చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ దేవుడు వెతికితే దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉంటారు. ఆ మాటకు వస్తే మనకంటే నూజివీడులో దేవుని కొరకు బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం వాళ్ళకిలాగా బ్రతకలేం. కానీ దేవుని కొరకు బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ లిస్టులో నువ్వు నేను ఉంటామా ఉండమా? అందుకు ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే నన్ను ఏర్పరచుకున్నాడు, నేను యేసులాగా బ్రతకాలని. నన్ను అలా బ్రతకడానికి బలవంతం చేయాల్సిన ఒక విషయం అదేంటంటే, నేను దేవుని కుమారుణ్ణి. ఆయన నన్ను కుమారుడిగా చేయటానికి పరిశుద్ధుడైన, పాపమెరుగని, నిర్దోషమైన యేసుక్రీస్తు యొక్క ప్రాణాన్ని అర్పించేసి ఆయన రక్తం వల్ల నన్ను విమోచించాడు. కాబట్టి ఆ విమోచన నాకెప్పుడు జ్ఞాపకం ఉండాల్సిందే. యేసు నాకు జ్ఞాపకం లేకుండా, ఆయన విమోచన నాకు జ్ఞాపకం లేకుండా నేను ఎప్పటికీ యేసులాగా బ్రతకలేను. ఆ బ్రతకాలనుకునే కోరికంతా కలగానే మిగిలిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న మనమందరం ఇక్కడ బాగానే ఉన్నాం, ఇక్కడ బాగానే ఉన్నాం, ఇక్కడ అందరము పరిశుద్ధులమే, ఇక్కడ అందరము దేవుని మాటలు వినటానికే వచ్చాం. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక మన జీవితం మొదలవుతుంది. సండే మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి మళ్ళీ సండే మధ్యాహ్నం ఉదయం 10 గంటల వరకు మన జీవితం ఎలా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం. నిర్దోషంగా బ్రతకటానికే ప్రయత్నం చేద్దాము. పాపము లేకుండా పరిశుద్ధంగా క్రీస్తులాగా బ్రతకడానికే ప్రతి క్షణము ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను ఒక క్వశ్చన్ అడిగితే, ఒక ప్రశ్న అడిగితే, మీలో ఎవరికైనా ఆ కోరిక ఉందా అని అడిగితే గనక అందరం టక్కని చేతులు ఎత్తేస్తాం. కానీ ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఎంతమంది క్రీస్తు మీద ఆధారపడుతున్నామని అంటే గనక లేచిన చేతులు స్లోగా దిగిపోతాయి, తెలియకుండానే నీరసంగా ఇలా దిగిపోతుంటాయి. ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం. క్రీస్తు లాగా బ్రతకాలనే కోరిక మనకి ఎంత తీవ్రంగా ఉందో అంతే తీవ్రత అదే క్రీస్తు మీద ఆధారపడి బ్రతకడానికి నాకు ఉండాలి. నేను క్రీస్తు మీద ఆధారపడకుండా క్రీస్తులాగా నేను ఎప్పటికీ బ్రతకలేను. మరంటప్పుడు ఎంతమంది రోజు దేవుని సన్నిధిలో మనల్ని మనం దేవునికి అప్పగించుకొని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఎంతమంది జీవించగలుగుతున్నాం? ఒకవేళ లేదు అని అంటే కనుక ఎవరైనా ఒకటే, అందులో సందేహమే లేదు. ఎవరైనా ఒకటే. ఒకవేళ మీకు ఎక్కువ కోరిక ఉండొచ్చు. పిల్లరా, ఇక్కడ కూర్చున్న అందరిలో పరిశుద్ధంగా దేవుని కోసం, నిర్దోషంగా దేవుని కోసం నేను బ్రతకాలి అని అనుకుంటున్నప్పుడు కోరిక మీకంటే నాకు ఎక్కువ ఉండొచ్చు, నాకంటే మీకు ఎక్కువ ఉండొచ్చు. కోరిక ఇంపార్టెంట్ కాదు. అలా ఎంతమంది మీ బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నామనేది, అది క్రీస్తు మీద ఆధారపడి ఎంతమంది చేస్తున్నాం అనే దాన్ని బట్టి మాత్రమే ఆ పరిశుద్ధత, ఆ నిర్దోషత్వం నేను కలిగి ఉండగలుగుతాను. లేకపోతే ఇది ఎవరి వలన అయ్యేది కాదు. అది ఏ విషయమైనా కావచ్చు. పరిశుద్ధత అంటే ఏంటి? ఒక 2 వారాల క్రితం చూసాం. పరిశుద్ధత అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? మర్చిపోయారు? అప్పుడే అన్నీ మర్చిపోయాం. చాలా విషయాలు చూసాం. సహోదరుని మీద పగ లోపల
పెట్టుకోకూడదు, అదే పరిశుద్ధత అని చూసాం. అర్థమవుతుందండి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మరి ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చూసాం. సో ఇది కదా పరిశుద్ధత అంటే. కోర్స్ ఇది హయ్యెస్ట్ స్టేజ్. స్టార్టింగ్ స్టేజెస్లో పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? నేను పాపం చేయకుండా, ఆగండి, పాపం చేయకుండా ఉండటం ఫస్ట్ స్థాయి, ఇది లాస్ట్ స్థాయి కాదు, ఇది మొదటి స్థాయి. దీని లోపలకు వెళ్తూ ఉన్నప్పుడు చివరి స్థాయి ఏంటో తెలుసా? నేను అందరినీ క్రీస్తు ప్రేమించినట్టు అందరినీ ఇది హయ్యెస్ట్, ఇది అత్యున్నత స్థాయి. మనం ఇంకా ఇక్కడే కొట్టుకుంటున్నాం, ఇక్కడే ఉండిపోతున్నాం. నేను పాపం చేయకూడదు ఇక్కడే ఉండిపోతున్నాం. అరే ఈ స్థాయికి ఇంకెప్పుడు వెళ్తాం? ఎప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నాం. పిల్లరా, సంథింగ్ రాంగ్. మనకేం అర్థం కాలేదో తెలుసా? అసలు దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రాణాన్ని అర్పించి, ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి నన్ను దత్తత తీసుకోవటానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించేసి తన రక్తం వల్ల నన్ను విమోచించి ఇంత చేశాడని అర్థమైతే ఇప్పుడు నేను కుమారుడిగానే బ్రతకడానికి ప్రయత్నం చేస్తా. నాకు అది సరిగా అర్థం కాకపోతే నాకు కోరిక ఉంటుందేమో కానీ నేను యేసులాగా ఎప్పటికీ బ్రతకనే ఇంపాసిబుల్. అది ఎవరి వలన జరిగేది కాదు అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. అది అర్థమైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే పౌలు ఎలా బ్రతికాడు? యేసుక్రీస్తులాగా బ్రతికి చూపించాడు. పిల్లరా, స్పష్టంగా ఈ ఉదయకాలం అర్థం చేసుకుందాం. పిల్లరా, మన జీవితాలలో ఈ ఒక్కటి మనల్ని బలవంతం చేయాలి. చివరి మాటను చదువుకుందాం. ఈ సంకల్పమును బట్టి పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను అన్నింటినీ, భూమి మీద ఉన్నవి పరలోకంలో ఉన్నవి వీటన్నింటినీ ఏకముగా సమకూర్చాలి అని అనుకుంటున్నాడంట దేవుడు. పిల్లరా, స్పష్టంగా అర్థం చేసుకుందాం. పరలోకం ఒక్కటే, దేవుడు ఒక్కడే, కుమారులు ఆ దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళందరూ ఎక్కడుంటారు? ఇప్పుడు పరలోకంలో ఉంటారు. ఎవరు మాత్రమే దేవుని అంగీకరించి కాలము సంపూర్ణమైనప్పుడు దయా సంకల్పము చొప్పున ఆ మర్మాన్ని గూర్చి ఎవరికైతే బయలుపరచబడిందో వాళ్ళు మాత్రమే. ఆగండి, ఈ భూమి మీద చాలామందికి ఇంకా ఆ మర్మం బయలుపరచబడిందా? ఇప్పుడు ఆ నిర్ణయం ఎవరిది? నాదా? ఆ నిర్ణయం ఎవరిది? దేవునిది. తనలో తాను నిర్ణయించుకొనెను. ఇది ఆయన నిర్ణయం. ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం. మన గొప్పతనం ఏమీ అందులో లేదు అని చూస్తున్నాం. చదువుదాం ఒకసారి 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. చాలా సందర్భాల్లో మనకు అన్యులంటే అసహ్యమేమో. ఎందుకు? నేనే దేవుణ్ణి అంగీకరించా. ఒక్క నిమిషం ఆగుదాం. చాలా సందర్భాల్లో మన భారతదేశంలో కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు నడిచింది ఏంటో తెలుసా? కుల వ్యవస్థ. పెద్దోడికి చిన్నోడు నచ్చడు, అసహ్యం. చర్చిలో కూడా అదే నడుస్తుంది. జాగ్రత్త. ఒక కులమే కాదు, కోర్స్ ఇంకా చెప్పాలనంటే కనుక సంఘము బయట ఉన్న వ్యక్తిని ప్రేమించాలి కానీ ఎందుకో అసహ్యించుకుంటున్నారేమో. ఒకవేళ అది జరుగుతుంటే సంథింగ్ రాంగ్. కుమారత్వం అర్థం కాల. ఒకవేళ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రభువా నీకు అందరూ సమానమేనా అంటే ఆయన ఏమంటాడు? అందరూ సమానమే. ఆయన సమానత్వాన్ని మీకు ఒక్క సందర్భాన్ని బట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఆయన పేతురు పాదాలు కడిగాడు, ఆయన ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగేశాడు. కడుగుతున్న సందర్భంలో ఆయనకు ముందే తెలిసిన విషయం ఏంటంటే ఇస్కరియోతు యూదా ఆయన్ని అప్పగించేస్తాడని. అర్థమవుతుందండి? అంటే ఆయనకు అన్నీ తెలుసు.
పేతురుని ఎంత సమానంగా పేతురుని ఎంత ప్రేమించాడో ఇస్కరియోతు యూదాను కూడా అదే ప్రేమతో ఆయన మరి మనమేంటి ఏంటి దేవుడు ఎందుకు ఆయన కృప చూపించాడు? అది మనల్ని బట్టి కలిగింది కాదు. ఆయన కృప, ఆయన చిత్తం, ఆయన దయా సంకల్పం మనం చదువుతున్నప్పుడు అందులో నా ప్రమేయం ఏమీ లేదు, కాబట్టి నేను అతిశయపడటానికి ఏమీ లేదు. మరలంటప్పుడు పిల్లరా, ఈ కృపలో మనం భాగస్థులైనందుకు ఆయనకి ఇంకెంత విధేయులమై బ్రతుకుతున్నాం. ఏమన్నా ఒకవేళ 2 ఆప్షన్స్ పెడితే ఇక్కడ ఒక లిస్ట్ ఇక్కడ ఇటువైపు, ఇంకొక లిస్ట్ ఇటువైపు పెడదాం. ఓకేనండి? ఏ లిస్ట్ ఎంచుకుంటారనేది మన జీవితం. ఈ లిస్టులో దేవుడు మీకేం చేయాలనుకుంటున్నారు? ఓకేనండి? ఈ లిస్టులో దేవుడి కోసం మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఏ లిస్ట్ ఎంచుకుంటారు చెప్పండి. కుడివైపు ఏమో పెద్ద లిస్ట్ ఉంది, దేవుడు మీకేం చేయాలనుకుంటున్నారు. ఓకే, ఈ లిస్ట్ ఏమో ఎడం వైపు ఉంది, దేవుడి కొరకు మీరేం చేద్దాం అనుకుంటున్నారు. ఏ లిస్ట్ ఎంచుకుంటారు చెప్పండి. ఏ మాత్రం ఆలోచించకుండా నిస్సందేహంగా ఇది కావాలనుకుంటున్నా. మీరు మంచి వ్యాపారం చేస్తున్నారు, దేవునితో మంచి వ్యాపారం చేస్తున్నారు. ఈ లిస్ట్ ఎంచుకోవాలనుకున్న వాళ్ళు, పాత నిబంధనలో ఎవ్వరు ఈ లిస్ట్ని ఎంచుకోరు, వాళ్ళందరూ ఈ లిస్ట్ని ఎంచుకుంటారు. ప్రభువా నీకోసం ఏం చెయ్యమంటావు? యెషయా అంటున్నాడు, నీకోసం నా కుటుంబమే ఒక మహత్యంగా ఉంటుంది అని అంటాడు. ఓకే, మనం చదివాం కదా, హేబేల్ గురించి చదివాం. హేబేల్ అన్నాడు, ప్రభువా నేను ఇచ్చిన అర్పణ బట్టి నువ్వు హ్యాపీయా? లేకపోతే చెప్పు, మళ్ళీ ఇంకోటి అర్పించేస్తా ఈ చచ్చిపోయే లోపు అన్నాడు. ఇలా ఎవరిని అడిగినా కానీ వాళ్ళు ఈ లిస్ట్ కావాలని అడుగుతారు. ప్రభువా నీకోసం మేము ఏం చేయాలి? నీకోసం ఎలా బ్రతకాలి? నీకులాగా మేము ఎలా బ్రతకాలి? యోసేపు జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. యోసేపు యొక్క జీవితంలో చూస్తాం కదా, యోసేపు వాళ్ళ తల్లిదండ్రులు, తన తమ్ముళ్ళు 12 మంది సంతానం, 11 మంది సంతానం అంటారు. వాళ్ళ నాన్న చచ్చిపోతే సమాధిలో పూర్తి చేసి వస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ అనుకుంటారు, ఇక వీడు మనల్ని చంపేస్తాడు. ఎవరు? యోసేపు ఇక మనల్ని చంపేస్తాడు. ఎందుకంటే నాన్న ఉన్నాడు కాబట్టి మనల్ని వీడు బ్రతికించాడు, నాన్న ఇప్పుడు చచ్చిపోయాడు కాబట్టి వీడు మనల్ని కూడా చంపేస్తాడు అని అనుకుంటే యోసేపు ఏడుస్తాడు. ఏడ్చంటాడు, అయ్యో ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది అని చెప్పి. సో మీరు నన్ను అర్థం చేసుకోలేదు కాబట్టి గెట్ అవుట్ అని అండు. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? మీరు నన్ను నమ్మండి అని చెప్పి ఇంకా ఎక్కువ, ఇదిగో మీ పిల్లల చదువులంతా నా బాధ్యత, మీ పిల్లలు కావాల్సినవన్నీ నేను చూసుకుంటా, అన్నీ అంటే ఎక్స్ట్రా లవ్, ఎక్కువైన ప్రేమను చూపిస్తాడు, ఇంకా ఎక్కువ నమ్మకం కలుగ చేయటానికి. దట్ ఈస్ లవ్. వాళ్ళు యేసులాగా బ్రతకడానికి ప్రయత్నం చేశారు. మరి మనం ఈ లిస్ట్ ఎంచుకుంటామేమో, సంథింగ్ రాంగ్. ఇంకా దేవుడు మనల్ని కుమారులుగా చేసుకున్నారన్న విషయమే అర్థం కాలేదు. అందుకే ఆయన కుమారులుగా బ్రతకటం లేదు. ఆయనకి ఏం చేస్తాడా, ఏమి ఇస్తాడా? సామెత ఉందిగా, వచ్చినప్పుడు ఏమి ఇస్తావు, వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చి వెళ్తావు, వచ్చేటప్పుడు ఏం తెస్తావు, వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చి వెళ్తావు. ఇదే మన జీవితం. ప్లీజ్ ప్రభువా నీకోసం నేనేం చేయగలను? నీకోసం బ్రతుకుదు. ఏం చేయొద్దు. ఆయన ఏం చేయమనలా, కుమారులుగా ఆయనే చేసేసాడు. కాబట్టి పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకమని అడుగుతున్నాడు. అలా బ్రతకడానికి క్రీస్తు రక్తం మీద ఆధారపడదాం, క్రీస్తు విమోచన మీద ఆధారపడదాం, క్రీస్తు వైపే చూద్దాం, ఆయనకు సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకొని బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది చివరికి వారం ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ఉదయం ప్రభువా మేమందరం కలిసి నీ సన్నిధిలో చేరి నీ లేఖనాలను మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృప ధన్యత కొరకు నీకే వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా ఈ లోకంలో మేము నీకు కుమారులముగా బ్రతకాలి అని అంటే కనుక కుమారులము అన్న ఒక్క అంశం మమ్మల్ని బలవంతం చేయాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మేము బ్రతకాలంటే కుమారులం అన్న ఒక్క అంశం మమ్మల్ని బలవంతం చేయాలి ప్రభువా. కారణం
మేము రక్షింపబడాలని మేము అనుకోలేదు, మేము పరలోకంలో ఉండాలని మేము అనుకోలేదు. ఎందుకో నీవే మమ్మల్ని ప్రేమించి ఆ సంకల్పాన్ని, ఆ మర్మాన్ని మాకు బయలుపరిచావు. అందును బట్టి నీకే వందనాలు. నీ ప్రేమ ఎంత గొప్పదో మేము అర్థం చేసుకొని ఆ ప్రేమకు సంపూర్ణంగా మమ్మల్ని మేము అప్పగించుకోవటానికి కృప, సహాయము మాకు దయచేయమని ఈ ఉదయం ఎవరైతే ప్రభువా నీ కొరకు కుమారులుగా పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకాలని ఆశపడుతున్నారో వారందరికీ నీ సహాయము, నీ శక్తి ప్రభువా, నీ ఆత్మ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి నీవే కృప చూపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.